తెనాలిలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఆటంకాలు కల్పించడం సరికాదని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే భారీ పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్థానిక రజక చెరువు సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను బీఎస్పీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు, ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్తో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కూరపాటి సుబ్బారావు మాట్లాడుతూ రజక చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి 1996లోనే శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఆ కాలంలోనే విగ్రహ నిర్మాణానికి అన్ని అనుమతులు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు తీసుకోవటం జరిగిందని చెప్పారు. అనుమతి పత్రాలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని కొందరు అడ్డుకొని ఇక్కడ విగ్రహం పెట్టకుండా చేయాలని చూడటం హేయమైన చర్య అని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను అడ్డుకోవాలని చూస్తున్న పాలకులు, అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. తెనాలి వంటి చైతన్యం కలిగిన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదని ఆయన అన్నారు. విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటే బహుజనులు, మేధావులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహానికి పాలకులు గురికావాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇప్పటి పాలకులు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి నేడు ఆయన విగ్రహాన్ని తొలగించాలని చూడటం మోసపూరిత చర్య అని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తే భారీ పోరాటాలు తప్పు అని హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గ బీఎస్పీ కన్వీనర్ కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ తెనాలిలో అంబేద్కర్ వంటి మహనీయుని విగ్రహాన్ని పెట్టనీయకుండా చేయాలని చూడటం నీచపు చర్యలుగా చెప్పారు. అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొన్నిగల ప్రదీన్, దేవరపల్లి నాగరాజు, పిల్లి తిమోతి, పొందుగల ఆనంద్, బీఎస్ఏ యూత్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగమే పరిరక్షణగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సోదరభావంతో, సుఖశాంతులతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా జీవించాలని పోరాడుతున్నటువంటి పార్టీ సెంట్రల్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు తెనాలి ఐతానగర్లోని సాగర్ చెరువు దగ్గర ఉన్నటువంటి మరి విగ్రహం నిర్మాణంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భారతదేశంలో అనాదిగా వస్తున్న మరి అణిచివేత మరి ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. రాజ్యాన్ని ప్రజల ఓటుతో రాజ్యాన్ని పరిపాలించవలసిన ప్రజాప్రతినిధులే మరి మొన్న అమిత్ షా గారు మరి పార్లమెంటులో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభలో అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించొద్దని చెప్పడం మరి మనందరం చూసాం. మరి అదంతో సిగ్గుమైన హేయమైన చర్య. మరి ఈ రోజున అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు కూడా మరి అన్ని పరిమితులు ఉన్నా కూడా మరి ఈ విధంగా చట్టప్రకారం అన్ని విషయాల్లో మరి బొమ్మ విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఉన్నా కూడా అణువును అడ్డగించటం మరి దుర్మార్గం. మరి ఈ చర్యని ఏమైనా జరిగితే మునుముందు చర్య జరిగితే బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసనలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ నిర్మాణంలో ఎటువంటి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఈ నిర్మాణానికి అనుకూలంగా ఉండాలని ప్రజాప్రతినిధుల్ని తెలియజేస్తున్నాం. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు గారి అధ్యక్షన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. తెనాలి పట్టణంలో ఐతానగర్లో సాకల చెరువు వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించడం కోసం అన్ని డిపార్ట్మెంట్లకి సంప్రదించి లెటర్లు పెట్టి 1996 నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పని ప్రారంభించి అభివృద్ధి దశలో ఉన్న క్రమంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెనాలి పట్టణంలో ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రాంతాన్ని తొలగించడం కోసం, అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తుంది. మిత్రులారా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానానికి సింబల్గా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడుతుంటే ఈ దేశంలో మతోన్మాదం, మనువాదం, అంబేద్కరిజాన్ని, పూలే వాదాన్ని నాశనం చేయడానికి
దీన్ని వ్యతిరేకించి దీన్ని పూర్తిగా తొలగించడం కోసం అనేక కుతంత్రాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే తెనాలిలో కూడా ఈ ఘర్షణ తీసుకొస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ ప్రజలకు తెలియజేస్తుంది.